15 దేవుని వాగ్దానం. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండెడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. యాకోబు 5:8. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినం కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని వాగ్దానం మన జీవితాలను బలపరుస్తుంది. ఆయన వాగ్దానము ద్వారా మనము ఉన్నతమైన స్థితిలోనికి వెళుతూ ఉంటాం. ఈరోజు దేవుని రాకని గురించి, ఆయన ప్రత్యక్షతను గురించి ఆలోచన చేసే దినములలో మనమున్నాం. ఎపిఫానియాను దాటి రూపాంతర ఆదివారం వైపు మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుడు రాకడ అతి సమీపంగా ఉన్నది అనే విషయాన్ని మనము ఆలోచనలో ఉంచుకోవాలి. ప్రభు యొక్క రెండవ రాకడ మనలను బలపరుస్తుంది, ఆయనతో ఉండేటట్లు చేస్తుంది. ఆ రాకడను గురించి మనము భయమునందగా రాకడకు సిద్ధపడి దేవునిలో స్థిరపరచబడాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ విశ్వాసి, దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక మనం ఓపిక కలిగి ఉండాలి. చాలాసార్లు ఇంకా రాకడ రాలేదేంటి, ఎప్పటి నుండో వస్తుంది అని అనేక మంది చెప్పారు అని రకరకాలుగా ఆలోచిస్తూ రాకడను నిర్లక్ష్యపరిచేవారు అనేక మంది మన చుట్టూ ఉంటారు. కానీ నువ్వు ఓపిక కలిగి ఉండి నీ హృదయమును దేవునిలో స్థిరపరచుకో. ఎప్పుడైతే దేవునిలో నీ హృదయాన్ని స్థిరపరచుకుంటావో ప్రభువు నీతో సన్నిహితంగా సమ్మతిగా ఉండడం జరుగుతుంది. తత్ఫలితంగా నీవు ప్రభువు రాకడలో స్థానాన్ని సంపాదించుకుంటావు. నీ హృదయం అటు ఇటు పోకుండా స్థిరంగా దేవునిలో ఉండగలుగుతుంది. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించి దేవుని రాకడలో స్థిరమైన స్థానాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగా ఉన్నారు. ఈ నూతన దినం రాకడను గురించి ఆలోచించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము వారి ప్రయాణాల యందు, పనుల యందు, వారు తలపెట్టిన నూతన కార్యముల యందు అన్నిటిలో మీరు తోడుగా ఉండండి, సహాయము చేయండి. నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి విషయానికి మీరు తోడుగా ఉండి నడిపించి సహాయము చేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఇతర రక్షణతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.